తిరుపతి జిల్లా రేణిగుంటలో బీజేపీ యువ మోర్చా ఆత్మీయ సమావేశంలో కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ రేణిగుంట మండల యువ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన బొమ్మి శ్రీకాంత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మంగళవారం రేణిగుంటలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి నిర్వహించిన ర్యాలీలో కోల ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం బీజేపీలో నూతనంగా చేరిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ రేణిగుంట మండల అధ్యక్షుడు ప్రేమ్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజా రాయల్, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, యువ నాయకులు వేణు, ముదిరాజ్, కిసాన్ మోర్చా నాయకులు లింగారెడ్డి, చంద్రారెడ్డి, వన్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ తేజోవతి, రమణారెడ్డి, భాస్కర్ ముదిరాజ్, కూటమి నాయకులు ఎస్సీ సెల్ నెల్లూరు సుబ్రహ్మణ్యం, నాగార్జున, హరీష్, వేణు, పవన్, కృష్ణ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో యువత అందరినీ ఆదేశాల మేరకు అందరినీ వ్యక్తిదారులు ఉండాలని పార్టీని బలపరిచి అన్న నాయకత్వంలో కూటమి నాయకత్వంలో అన్న నాయకత్వంలో మండలంలో యువత అందరినీ యువ మోర్చా అధ్యక్షుడిగా బొమ్మి శ్రీకాంత్ని నియమించడం జరిగింది. బొమ్మి శ్రీకాంత్ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడే. గతంలో కూడా వారి కుటుంబం అంతా కూడా పార్టీలో ఉన్నటువంటి ఆయన్ని గుర్తించి ఈరోజు జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ గుర్తించి బొమ్మి శ్రీకాంత్ని ఈరోజు మండల అధ్యక్షుడిగా యువమోర్చాకి నియమించడం జరిగింది. మండల అధ్యక్షుడు ప్రేమరెడ్డి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదే రకంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి శ్రీమతి తేజావతి గారు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వేణుగోపాల్, అదే రమణారెడ్డి, అదేవిధంగా రాజా, ఉన్నటువంటి నరేష్, ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి శ్రీకాంత్ యొక్క అభిమానులు, వాళ్ళ మిత్ర బృందాలు, కృష్ణ, దేవల రమణ గారు, వాళ్ళ ఫ్రెండ్స్, ఉదయ్, వారందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా యువత మంచి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు దేశం పట్ల ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర నాయకుడైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుడు మిత్రులు సామాన్య శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా కానీ బొమ్మి శ్రీకాంత్ ఇంతమంది యువత ఇంతమందిని వెనక ఉన్నారు, వారందరినీ కూడా మంచి మార్గంతో, సక్రమైన మార్గంతో వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకి కానీ ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ ఒక్క ఇబ్బందులున్నా మరి వారు మాకు తెలియజేసిన వెంటనే ఖచ్చితంగా వారికి ఏ సమస్య తీర్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, మా శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మేము జనసేన 3 పార్టీలు కలయికలో ఈరోజు అటు కాళహస్తి నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మంచి పరిపాలన దిశగా ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూసాం. మనకున్నటువంటి యువత ఎవరు కూడా ఖాళీగా లేకుండా మన రేణిగుంట ఉన్నటువంటి చుట్టుపక్కల మంచి పరిశ్రమలు ఉన్నాయి, వాటన్నింటిలో కూడా యువతకు అవకాశం ఇచ్చే విధంగా ఇంకా కూడా ఏదన్నా ప్రభుత్వం సంబంధించి ఉద్యోగరీత్యా కూడా వారికి ఎలాంటి అవకాశం వచ్చినా, అవసరం వచ్చినా కూడా మేము అందుబాటులో ఉండి యువతకంతా కూడా వారి కోరిన వెంటనే వారికి ఏ సమస్య పరిష్కరించే విధంగా కూడా ముందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ తెలియజేసుకుంటూ, ఏదైనా కానీ రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, వాటన్నింటిలో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని రంగాల్లో, రాజకీయ రంగం కావచ్చు, అటు ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా యువతకు ప్రాధాన్యత ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే యువత అంతా కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మద్దతు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, 3 పార్టీ కలయికలో ఈరోజు రాష్ట్రం ఒక్క మంచి పరిపాలన తీసుకుని ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానన్నిటి కూడా ఆకర్షితులై ఈరోజు
మరి శ్రీకాంత్ యొక్క నాయకత్వం మండలంలో చాలా అవసరం ఉంది. యువతనంతా కూడా సన్మార్గంలో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత శ్రీకాంత్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో యువత కూడా మంచి భవిష్యత్తు ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి బొమ్మి శ్రీకాంత్కి మరి మిత్రులకు అందరూ కూడా పేరు పెట్టిన నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.